వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో టిప్పర్లోని కంకర బస్సులో పడింది. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు 21 మంది ప్రాణాలు విడిచారు. మరి ఈ ప్రమాదానికి కారకులు ఎవరు? అతివేగమే ఇంతమంది ప్రాణాలు తీసిందా? టిప్పర్ ఓవర్లోడ్ గురించి పట్టించుకొని అధికారులదా? ఎవరిది పాపం? ఎందుకింత నిర్లక్ష్యం? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో ముందుగా పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. శాలిని నమస్తే. మీకు అట్లాగే ప్రేక్షకులకు నమస్కారం. చెప్పండి సార్, మనం చూస్తున్నాము మొన్ననే మరి ఏపీలో కర్నూలు బస్సు ప్రమాదం జరిగింది. చాలామంది సజీవ దహనం అయ్యారు. మరి అది తేరుకోకముందే మళ్ళీ తెలంగాణలో చేవెళ్లలో ఈ ఘటన జరగడాన్ని ఎలా చూస్తున్నారు? దీనిపై మీరేమంటారు సార్? మీరు అన్నట్లు శాలిని గారు, మననే చూసాం. అది మరొక ముందే ఇది జరిగింది. ఇవాళ కూడా రాజస్థాన్ ఇంకో ప్రమాదం జరిగింది. వరుసగా బస్సు ప్రమాదం చూస్తున్నాం. మొన్న కూడా ఈ కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత వరుసగా 4-5 సంఘటనలు జరుగుతాయి. ఇది నిత్య కృత్యం అయిపోయింది. దీనికి నా కారణం ఏంటంటే, నేను పాలకుల పాపమా ప్రజలకు శాపమా అంటే ఎవరి పాపం ఎవరి శాపం? మీరు అంతకుముందు అన్నారు కదా, పాపం పాలకులది, శాపమేమో ప్రజలకు వస్తుంది. దీనికి మొట్టమొదటిది ఏంటంటే, ఇప్పుడు ఈ రోడ్డు గురించి, ఈ ప్రమాదం గురించి మాట్లాడడం. ఒకటి ఏంటంటే, నేను అడ్వకేట్గా చాలా కేసులు, యాక్సిడెంట్ కేసుల్లో వాదించిన వాడిని, చేసిన వాడిని కనుక ఇందులో 3-4 ప్రమాదాలకు 3-4 కారణాలు ఉంటాయి. మొట్టమొదటి కారణం మనకు సాంకేతిక లోపం. దాన్ని ఎవరు నివారించలేము. ఎందుకంటే ఓసారి బ్రేక్ ఫెయిల్ కావచ్చు, దానిలో ఎవరి పని ఏం చేయలేము. దానివల్ల ఇతరులు చనిపోతారు, మనం కూడా చనిపోతాం. రెండవది రోడ్డు బాగాలేకపోవడం. అన్నిటికంటే ముఖ్యమైనది మానవ తప్పిదాల వల్ల ఎక్కువ జరుగుతున్నాయి. ఈ రెండింటి జరుగుతాయి. కానీ రోడ్డు బాగలేకపోయినా మానవ తప్పిదం లేకుంటే రోడ్లో మెల్లగపోతాం కదా. వాళ్ళ టిప్పర్ డ్రైవర్ చేసిన పని ఏంటంటే, ఒక చిన్న గుంత, అది పెద్దది కూడా దాన్ని తప్పించబోయి పెద్ద ప్రమాదానికి కారణం. రెండోది ఏంటంటే, ప్రమాదంలో ప్రమాదం, 2 ప్రమాదాలు జరిగింది. మొదటి ప్రమాదం ఏమో ఆ గుంతను తప్పించబోయి మన అటు బస్సుకు గుద్దేసి దాని మీద రాసుకుంటూ పోయింది. నిజంగా చెప్పాలంటే అంతవరకే పరిమితం అయితే 5-6 ప్రాణాల కన్నా మించిపోయేపోయింది. ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్ దాటి వెనక చక్రాల దాకా ఈ పక్క కుడివైపు బస్సు మొత్తం బాడీ దెబ్బతిన్నది. దానిలో నిజంగానే అటు కిటికీ కూర్చున్న మహిళలు ఎవరు ఉంటే వాళ్ళు నష్టపోయేవాళ్ళు, చనిపోయారు. కానీ అది కాలేదు. దాని వెంటనే మరో ప్రమాదం చోటు చేసుకుంది ఆ ర్యాష్ డ్రైవింగ్లోనే. అప్పుడు మనకి టిప్పర్లో ఉన్న మొత్తం కంకర అందులో జీవ సమాధి చేసింది. చాలా మంది సజీవ సమాధి చేసింది. వాళ్ళైతే చూస్తే కంకర మొత్తం బస్సులో పడిపోయింది. చూస్తే 3 ఫీట్లు 4 ఫీట్ల ఎత్తులో కంకర పడిపోయింది. చూసిండ్రు కదా మీరు. ఇటు అటు పక్కన అంటే రోజు మన బస్సులు ప్రయాణికులు ఎక్కే డోర్ వరకు బయటకు పోయి కంకర పడిపోయింది అవతలకి. అంటే కొందరైతే తల్లి కూతురు అయితే, చిన్న అమ్మాయి, చిన్న పాపను ఒళ్ళో ఎత్తుకుంటే వంగి అంటే రక్షించుకునే ప్రయత్నంలో కిందికి వంగితే ఆ మొత్తం అంతా కప్పేయబడింది ఆ మహిళ మీద. చూసాం కదా మనం. అంటే ఈ ప్రమాదానికి 2 కారణాలు. ఒకటి పెద్ద కారణం ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్, అంటే స్పీడ్. మన టిప్పర్ వచ్చింది, ముద్రం జరిగింది. తర్వాత రెండో ప్రమాదం ఈ మొత్తం కంకర అంతా పోయి వదిలిపోవడం. దీనికి తిలాపాపం తలాపిడిగారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వీళ్ళందరినీ కూడా నియంత్రించాల్సిన వ్యవస్థలు సరిగ్గా నియంత్రించలేకపోవడం. అంటే ఈ టిప్పర్ డ్రైవరు అక్కడి నుంచి పటాన్చేరు నాకు ఇక్కడి నుంచి వస్తుంటే ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎంత ఓవర్ స్పీడ్ తో వస్తున్నారు, ఎక్కడైనా ఒక్క పోలీస్ ఆపలే కదా. అంటే ఎవరి మామూలు వాళ్ళకి ముడితే, ఇలా అవినీతి కూడా పెద్ద కోణం. ఎవరి మామూలు వాళ్ళకి ముడితే ఖచ్చితంగా దీన్ని వాళ్ళు నివారించలేకపోతున్నారు. మామూలు మత్తులో పడి అధికారులు జోగుతున్నారు. దానికి ఆర్టీఏ అధికారుల కారణమే, పోలీసు అధికారుల కారణమే, ట్రాఫిక్ పోలీసులు కూడా కారణం అంటున్నారు. ఎక్కడి నుంచి పటాన్చేరు నుంచి మొదలైంది ఇది. పటాన్చేరు నుంచి మొదలైన లారీ టిప్పరు ఇక్కడ దాకా వచ్చే వరకు ఎన్ని వైలెన్సెస్ ఉండొచ్చు. ఎవరైనా కొన్ని ఆపి ఉంటే, మనం చూస్తున్నాం కదా, మన 2 వీలర్ మీద మనం పోయినా కూడా, 4 వీలర్ మనం పోతున్నా కూడా పోలీసులు ఆక ఏం చేస్తారు, ప్రైవేట్ మన మామూలు ప్రైవేట్ వెహికల్స్ ను ఒక క్లిక్ చేస్తే మొత్తం దీని మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయి, ఎవరు ఏంటిది అని తెలుస్తాయి కదా. స్పీడ్ నియంత్రణ దాటి చేస్తే ఫైన్లు పడుతున్నాయి కదా, 1000 రూపాయలు ఫైన్లు పడుతున్నాయి చూస్తున్నాం కదా. కానీ ఆ భయం లేదు, భక్తి అంతకంటే లేదు. కనుక ఈ తిలాపాపం తిలాపెట్టారు అంటున్నారు. ఒకటేమో టిప్పర్ డ్రైవర్ పొరపాటు వల్ల ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం.
అటుపక్క కూడా ఓవర్లోడ్ ఉంది, ఇటుపక్క ఓవర్లోడ్ ఉంది, టిప్పర్ ఓవర్లోడ్ ఉంది, బస్సు కూడా ఓవర్లోడ్ అవుతుంది. చూసాం కదా మనం 72 మంది ప్రయాణికులు ఉన్నారు, Yes. 54 మంది బస్సులో. అంతకుముందు చాలా మంది 78 మంది లేకుండా బస్సులు పోవడం లేదు. కానీ టిప్పర్ డ్రైవర్ చేయడం వల్లనే ప్రమాదంలో ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయారు, కంకర మీద పడి చనిపోయారు. కారణం అది ప్రజా రవాణా వ్యవస్థలో కూడా మార్పులు లేకపోతే ఇట్లాగే ఉంటుంది. ఫస్ట్ బస్సు బయలుదేరింది, ఆ తర్వాత బస్సు లేదు వెంటనే. కనుక ప్రయాణికులందరూ ఏం చేశారు, ఏదైనా సరే నిన్న మన సెలవులు రావడం, ఇవాళ ఆఫీసులు అందుకోవడంతో కోసం వాళ్ళందరూ బయలుదేరారు. కొందరు పెళ్లిళ్ళు పేరెంటాలకు వచ్చారు, నిన్న మొన్న శుభకార్యాలు కూడా చాలా ఉన్నాయి, దాని వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఫస్ట్ బస్ అందుకుంటే తప్ప ఇక్కడికి మన హైదరాబాద్ చేరలేరని దాంతోనే. రెండవది, వికారాబాద్కి వచ్చే కల్లా ఫుల్ అవ్వడం కాకుండా మళ్ళీ 20 మంది అదనంగా ఎక్కారు. అంటే ప్రజా రవాణా వ్యవస్థలో ఫ్రీ బస్సు ప్రవేశపెట్టడం కూడా ఒక ప్రమాదాలకు కారణం అవుతుంది అంటున్నారు. ఫ్రీ బస్సులో మహిళలు చెప్తున్నారు, మహిళలకు మంచిదే కావచ్చు, కానీ ఏమంటే ఫ్రీ బస్సు పేరు మీద అసలు బస్సులను తగ్గించి, ఫ్రీ బస్సులు తగ్గించి డబ్బులు పెట్టే బస్సులు పెంచే సందర్భం చూసాం. ఆర్టీసీ మోసం కూడా ఇలా కనపడుతుంది. అంతేందుకు ప్రజా రవాణాలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. మన వికారాబాద్ దాకా, వికారాబాద్ వాడి జంక్షన్ లో రైలు నడుస్తున్నాయి కదా, వికారాబాద్ దాకా ఎంఎంటీఎస్ ఎందుకు ప్రవేశపెట్టలేదు? మనం చూస్తే ఇప్పుడు వికారాబాద్ దాకా చాలా రష్ పెరిగింది. ఏ రకంగా చూసినా అంటే 3-4 కారణాలు ఉండేదాన్ని. మొట్టమొదటి 111 జీవో ఎత్తివేయడంతో అక్కడ ఫామ్ హౌజులు కాస్త వీలుగా మారుతున్నాయి, కొంత అపార్ట్మెంట్స్ వచ్చే కల్చర్ వచ్చేసింది. దాంతో పాటు మొయినాబాద్ ఆ ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున మనకు ఈ మన ఫామ్ హౌజులు ఇవన్నీ పెద్ద ఎత్తున ఉన్నాయి, మ్యారేజ్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి అట్లా. మూడోది ఏంటంటే అది దాటి వికారాబాద్ లో మంచి దేవాలయం ఉంది, ఏది మన అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అంటే వికారాబాద్ కా హవా లాకో మరియు ఇంకా హవా అని ఓ సామెత ఉంది. అంటే వికారాబాద్ గాలి లక్షలాది మంది రోగులకు ఒక మంచి మందు లాంటిది. కానీ వాళ్ళు ఏమైందంటే వికారాబాద్ రూటు ప్రాణ సంకటంగా మారింది. దానికి ఇంకొక కారణం ఏంటంటే జాతీయ రహదారి అయి దాదాపు 10-12 ఏళ్ళు అయింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బీజాపూర్ దాకా వెళ్తుంది, వాయా చేవెళ్ళ, వికారాబాదు, తాండూరు ద్వారా మనకు తెలంగాణ దాటి వెళుతుంది. ఈ రోడ్డు ఇప్పుడు మనం 4 లైన్ రోడ్డు కావాల్సి ఉండే, ఇప్పటికి కూడా చాలా కారణాలతో, అంటే పర్యావరణ పర్మిషన్ గురించకపోవడం, కాంట్రాక్ట్ దొరికినా కూడా మనకు రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉండడం, ఇందులో ఇటువంటి కారణాలతో రకరకాల కారణాలతో కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి, ఎన్జిటీలో కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు కూడా అంటే ప్రభుత్వానికి మధ్యన కూడా ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ ఇవ్వడానికి ప్రభుత్వమే కదా, రిజర్వ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంది, ప్రభుత్వం ఏం దూరంది కాదు కదా, భూసేకరణ చేయడం ఆలస్యం కావడం, దీంతో అన్నిటితోని ఇవాళ ఈ రోడ్డు నేను చాలాసార్లు పోయిన వాడిని, బీజాపూర్ కూడా 7 సార్లు సొంత వెహికల్లో ప్రయాణం చేసిన వాడిని. అట్లా చూసుకుంటే రోడ్డు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ప్రమాదాలు తక్కువ ఉన్నాయండి, డబుల్ రోడ్ అయిన తర్వాత ప్రమాదాలు పెరుగుతున్నాయి, అంటే స్పీడ్ పెరుగుతుంది. చూస్తున్నాం కదా మనకు హైవే మీద కర్నూలు ప్రమాదం కారణం ఏంది, రోడ్ బాగాలే కాదు కదా, రోడ్ కండిషన్ బాగా అయిన తర్వాత వచ్చే ప్రమాదాలు ఇవన్నీ కూడా. రోడ్ కండిషన్ అస్సలు బాగాలేకుండా సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ఎవరి మానవ వాళ్ళు పోతారు, ఎవరి దారిని వాళ్ళు పోతారు. ఇప్పుడు డబుల్ రోడ్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి జరగడం కారణం ఏంటంటే ఇది అంటే రోడ్ కండిషన్ సర్కిల్ ఎప్పుడు మూలమలుపు ఉండడం, మూలమలుపుల్లో కూడా రోడ్డు దెబ్బతిని ఉండడం, ఇవన్నీ కారణం. కర్నూలు చావులకి ఎన్ని కారణాలు, ఇవాళ ఈ ప్రమాదానికి అన్ని కారణాలు ఉన్నాయి. ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ కూడా ముఖ్యమైనది. ఎంఎంటీఎస్ రైలు నడుపుకుంటే ఒక ట్రైన్ మిస్ కావడం వల్ల కూడా ఇంతమంది ఇక్కడ ఎక్కారట, ఇందులో ఎక్కారట. వికారాబాద్ లో ట్రైన్ మిస్ అయింది చాలా మందికి, వాళ్ళందరూ ఈ బస్సులో ఎక్కారు. కనుక బస్సు ఓవర్లోడ్ తోనే ఉంది. ఇటు పక్క టిప్పర్ అయితే అంతకంటే ఓవర్లోడ్, డబుల్ లోడ్ తో ఉంది, 25 టన్నుల నుండి 50 టన్నులు ఉంది అంటున్నారు అందులో కంకరం. కనుక ఇది కూడా పెద్ద సమస్య. డ్రైవర్ తాగి ఉన్నాడా లేడా నిరూపించుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ పోస్ట్ మార్టం 2 డ్రైవర్లు చనిపోయారు. ఇటు పక్క టిప్పర్ డ్రైవర్ తాగి ఉన్నాడా, పొద్దునే తాగేవాడు ఉన్నారు, మొహంగడ ముందే తాగేవాడు ఉంటారు. కనుక టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో ఉన్నాడు, ఓవర్ స్పీడ్ కాకుండా దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా, ఇవన్నీ మనం చూడాలి ఈ టిప్పర్కి సంబంధించి. ఇప్పటికి కూడా పోలీసులు ఎంత అధ్వానంగా ఉన్నారంటే, ఎస్పీ మాట్లాడుతున్నారు, వికారాబాద్ ఎస్పీ ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే, మీరు ఈ టిప్పర్ ఎవరిదో ఇప్పటిదాకా ట్రేస్ కాలేదంటున్నారు. మనమేమో మన బండి నెంబర్ కొట్టగానే మన ఓనర్ ఎవరు ఏంది ఫైన్ అని తెలుస్తుంటాయి మన కారు. అయితే టిప్పర్ డ్రైవర్ ఎందుకు దాచిపెడుతున్నారు? ఇంకా టిప్పర్ ఓనర్ నెంబర్, ఆ నెంబర్ కొట్టగానే పోలీసుల దగ్గర సమాచారం ఉండాలి, వస్తుంది, ఆర్టీఏ రూల్స్ ప్రకారం వస్తుంది అన్ని కూడా. వాళ్ళ ఫింగర్ ట్రిప్స్ మీద అది ఉంటే ఇంకా ప్రమాదానికి కారణాలు వెతుకుతున్నాం. ఎవరి దారిలో వాళ్ళు ఎవరు వచ్చారని ఎంక్వైరీ చేస్తాం. స్పష్టంగా కనపడుతుంది, ఎవరికైనా సామాన్యానికి కూడా కనపడేది బస్సు తన దారిలో ఉన్నది, టిప్పర్ వచ్చే గుద్దేసి, అంటే రాంగ్ రూట్ లో వచ్చేసి, రాంగ్ రూట్ అంటే తప్పించబోయి వచ్చేసి దీన్ని గుద్దేసింది కదా, చూసినాం కదా మనం. అటువంటి అప్పుడు పోలీసులకు ఈ మాత్రం విద్యుత్ జ్ఞానం ఎందుకు పుట్టలేదు? ఒక ఎస్పీ స్థాయి అధికారి చాలా ఎంబిగ్విటీ మాట్లాడుతూ ఏం తెలియనట్టే ఇదంతా చేస్తున్నాం అని మాట్లాడుతున్నారే.
ఎదురుగా ప్రత్యక్ష సాక్ష్యం కనపడుతుంటే టిప్పర్ డ్రైవర్ది తప్పు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? టిప్పర్ డ్రైవర్ చనిపోయిండు, ఓనర్ మీద ఎందుకు కేసు పెట్టరు? అంటే ఇది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అవినీతి లంచగొండితనం వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. రెండోది అశ్రద్ధ, రాజకీయ ప్రమేయం, రోడ్లు బాగాలేకపోవడం, ఇవన్నీ కూడా ఒకటి వెనుక ఒకటి కారణం. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రజలు మేల్కొని మేము ధర్నా చేస్తాం, ఈ రోడ్డు ఇప్పటికి అయితలేదు అని మాట్లాడుతున్నారు కదా. ధర్నా దానికోసం కాదు చేయాల్సింది. మాకు అనుచిత ఉచితాలు వద్దు, మౌలిక వసతులు కల్పించండి. మా రోడ్డు వేయండి అని ఇప్పటిదాకా ధర్నా ఎందుకు చేయలేదు? వీళ్ళు రోడ్డు మీద గుంతలు ఉంటే ధర్నాలు ఎందుకు చేయలేదు? అంటే అప్పలంగా అన్ని రకాల ప్రయోజనాలు వస్తుంటే డబ్బులు తీసుకొని తిని ఊరుకుంటున్నారు కదా. ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతులు కావాలి. అనుచిత ఉచితాల కంటే ప్రజల సొమ్మును, ప్రజల ట్యాక్స్ పేర్స్ అని ఇటువంటి మౌలిక వసతుల మీద పెట్టండి అని డిమాండ్ రావాలి. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజలు చైతన్యం వచ్చింది. ఈ ప్రమాదంతోనైనా సరే, రోజు వారంలో 4-5 ప్రమాదాలు జరుగుతున్నా ఇప్పటిదాకా ఉపేక్షించిన ఇదే ప్రజలు ఇవాళ 20 మంది చనిపోగానే ఆ ఎమ్మెల్యేని అడుగుతున్నారు, ఎంపీని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే గుణం పెరగాలి. ఇక్కడ మౌలిక వసతుల కల్పన కంటే అనుచిత ఉచితాలు వద్దు అని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామూహిక అవసరాలు తీర్చండి అనే ఒక చైతన్యం వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. సార్, అలాగే మరి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఆయన మరి అంటున్నారు, మర్రి చెట్ల కోసమే మనుషుల ప్రాణాలు తీశారని కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే, ఈ వికారాబాద్ సైడ్ ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఈ విస్తరణ కోసం కూడా 2017లోనే కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు అక్కడ పనులు మాత్రం ఏవి అవ్వలేదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి. మరి లోపం ఎక్కడుంది అనుకోవచ్చు? ఆయన చేసిన కామెంట్స్ని ఎలా చూడాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దీన్ని రాజకీయం చేయొద్దు, రాజకీయం మాట్లాడొద్దు అంటుంది. కానీ మరి నష్టం మాత్రం ప్రజలకే జరిగిందిగా. విశ్వేశ్వరరెడ్డి కామెంట్ పూర్తిగా అర్థరాహిత్యం, అవగాహన రాహిత్యం అండి. ఇది జాతీయ రహదారి 163 నెంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి మన బీజాపూర్ దాకా ఎవరు నిర్మించాలి? కేంద్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు ఏమైనా ఉంటే భూసేకరణలో ఆలస్యత ఉండొచ్చు. రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అనుకోండి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కదా. ఎన్జిటి ఎవరిది? కేంద్ర ప్రభుత్వం కదా, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థ కదా. మరి వాళ్ళు అవన్నీ పర్మిషన్ తెప్పియొద్దా? 2017లో సార్, 2017లో నిధులు విడుదలైతే మరి వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఇంతవరకు ఎందుకు ఈ పనులు అవ్వలేదని. రాష్ట్ర ప్రభుత్వం తప్పేమో భూసేకరణలో కొంత అలసత్వం ఉందని ఒప్పుకుంటా. అది కూడా రిజర్వ్ ఫారెస్ట్ విషయంలో ఒకటి కేసు పెండింగ్ లో ఉందమ్మా. మన గ్రీన్ ట్రిబ్యునల్ లో, మన ఎన్జిటిలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉంది. సాధ్యమంతా దాన్ని తొలగించాల్సిన అవసరం మొన్న పోయిందట. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు వస్తూ మాట్లాడుతున్నారు. ఆయన పార్టీలు మారినట్టే ఉంది ఇక్కడ కూడా. అట్లా చాలా మారింది. ఇప్పుడు ఏమైందంటే దీనికి వచ్చే వరకాల ఇప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం నెడుతున్నారు. తప్పు అంటున్నాడు. వాడు కాలయాద ఏం చేసిండు? అమాయకుడు కనుక ఎస్సీ ఎమ్మెల్యే కనుక ధర్నాలు చేస్తారు ఆయన మీద, ఆయన తీర్పు అంటారా? విశ్వేశ్వరరెడ్డి గారు మాట ఫిరాయింపే కదా, ఇది అయితే కదా. నేషనల్ హైవే మీద ఎవరు పని చేయాలి? నేషనల్ హైవే పని ఎవరు చేయాలి అంటున్నాను. అట్లా రాష్ట్ర ప్రభుత్వం కనుక భూసేకరణలో అలసత్వం వహిస్తే భూసేకరణ విషయంలో ఒత్తిడి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదా? నేషనల్ హైవే బీజాపూర్ దాకా ఇవాళ చిన్నది కాదు అది. అట్లాగే డబుల్ లైన్ 4 లైన్ చేస్తామని ప్రయత్నం చేసినారు. రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకున్నారు. అట్లానే ఇటు పక్కనేమో మనకు గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకుంది. ఇవన్నీ తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాదా? రోడ్డు మంజూరు చేసింది మీదే కదా. మీకు మెయింటెనెన్స్ కూడా లేదు. ఈ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం దేనమ్మా. కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేయలేక, ఆడలేక మధ్యలో పడినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద నెడుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ చేసేటప్పుడు విమర్శిస్తాయిదే. కానీ విశ్వేశ్వరరెడ్డి గారి మాటలు పూర్తిగా అర్థరహితము. ఆయన గతంలో టీఆర్ఎస్ ఎంపీ కదా, అప్పుడేం చేసాడు? పోనీ ఇప్పుడు బీజేపీ ఎంపీ ఇప్పుడేం చేస్తున్నాడు? అంటే ఏమన్నట్టు వీళ్ళు కేవలం బట్టగాది పిలిచాడు ఏమన్నా? రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నది. రాజకీయ నాయకులు అర్ధరహితంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇటుపక్క 3 ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం ఈ రోడ్లు. మన తెలంగాణ వరకే చూసుకుంటే మహిపాల్ రెడ్డి మనకు మహేందర్ రెడ్డి ఏమో తాండూరు ఎమ్మెల్యే, కాళ యాదవ్ చేవెళ్ళి ఎమ్మెల్యే. ఇట్లా చూసుకుంటే ఈ 3 ఎమ్మెల్యేల పరిధిలో ఇది జరుగుతుంటే దాని మీద తట్టడం మన్నుపోయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత. 163 హైవే నెంబర్ ఇది. దీన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. విశ్వేశ్వరరెడ్డి దీనికి బాధ్యత వహించాలి. 2 సార్లు ఎంపీ అయింది కదా, 2 సార్లు చెరవ పార్టీ అయింది కదా. మరి ఇప్పుడైనా సరే బీజేపీ అధికారంలో ఉంది, వీలైనంత వరకు ఫండ్స్ తెప్పించండి. మర్రి చెట్టు కోసం ప్రాణాలు తీసినట్టు ఆ మర్రి చెట్టు కొట్టేయించండి. నష్టం ఎవరొద్దు అంటున్నాడు? పర్యావరణం పేరు మీద ఇట్లాంటి అభివృద్ధిని ఆపితే ఏమవుతుంది? కష్టం అవుతుంది. పర్యావరణం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. అది గమనిస్తే మంచిది అంటున్నాను నేను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నేను చెప్పాను కదా, హైవే నిర్మాణం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. వీలైనంత తొందరగా విశ్వేశ్వరరెడ్డి గారు మాట ఇచ్చారు, 1.5 yearలో పూర్తి చేస్తా అంటున్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేయండి.
వికారాబాద్ పక్కన మొదలు పూర్తి అయితే కొంచెం రష్ బంపర్ టు బంపర్ పోయి రష్ తక్కువైతే అది దాకి కూడా బీజాపూర్ దాకా చేయాల్సి ఉంది. ఈ రెండు నేషనల్ హైవే కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమున్నా సరే చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. కనుక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళు కూడా సహకరించాలి, భూసేకరణ వీలైన తొందరగా చేయాలని మనం చేస్తున్నాం. ఇదంతా ఎట్లా ఉందంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కరెక్ట్ గా. ఇప్పుడు జరిగింది ప్రజల ప్రాణాలు పోయి 20 మంది ప్రాణాలు పోయి ప్రతి వారంలో 4-5 ప్రాణాలు పోతున్నాయి. ఏది వికారాబాద్ వరకు చూసుకుంటే తాండూరు దాకా కూడా లేదు. అంటే ప్రతి రోజుకో ప్రమాదం జరుగుతున్నట్టే కదా, ఒక ప్రాణం పోతున్నట్టే లెక్క కదా. కనుక ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వీలైన తొందరగా చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణం చేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. రైట్. అలాగే ప్రేమ్ గాంధీ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రేమ్ గాంధీ గారు. నమస్కారం సార్, ఇవాళ చేవెలలో జరిగినటువంటి ఈ ఘటనపై మీరేమంటారు సార్? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే జనరల్ గా మనం ప్రతి అంశాన్ని కూడా ఏదో సమస్య వచ్చినప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే దాని మీద డిస్కస్ చేయడము, దాని మీద ప్రభుత్వం ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కానీ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, అసలు ప్రమాదం ఎందువల్ల జరుగుతుంది అనే అంశాన్ని ఎవరు కూడా ప్రస్తావిస్తలేరు. ఇప్పుడు మనం ప్రతిసారి ఎప్పుడు అంటే సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ హుటాహుటిన ఏమేం చేయాలి, ఎట్ట చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ప్రమాదాలే జరగకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఏ ముమ్మాటికి జరుగుతలేదు. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆర్టీసీ బస్సులకు నాకు తెలిసి ఆడ స్పీడ్ లాక్ ఉంటుంది, కానీ ప్రైవేట్ ఉన్నటువంటి టిప్పర్లు కానీ లారీలు కానీ గూడ్స్ వెహికల్స్ ఏవి కూడా ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా స్పీడ్ అంటే స్పీడ్ ని నియంత్రించడానికి ఎక్కడ కూడా లాక్ ఉండదు, అంటే స్పీడ్ లాక్ ఉండదు. స్పీడ్ లాక్ ఉండనప్పుడు ఏంది ఇష్టానుసారంగా వస్తూ ఉంటారు. ఆ ప్రమాదాలు ఏ స్థాయికి వస్తూ ఉన్నాయంటే ఇలా మనం కళ్ళారా చూసినాం. సుమారు 20 మంది ఈజీగా 20 మంది పైన చనిపోవడము, అందులో ఉన్నటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి వాతావరణం. ఒకటి మంచి జరిగిన విషయం ఏంటంటే ఉదయం పూట కొంత జరిగింది కాబట్టి కొంత మనకు కలిసి వచ్చేటువంటి అంశం జరిగింది. అదే ఒకవేళ ఏ మధ్యరాత్రిలో లేదా రాత్రి సమయాల్లో జరుగుతుంటే మనం ఆ ప్రమాదాన్ని అంచనా వేయడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉండే, సహాయక చర్యలు చేయడం ఇబ్బందులు అవుతుండే, అక్కడ త్వరగా మనం చేసేటువంటి ఏ కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి లేకుండే మధ్యరాత్రి అయి ఉంటే. కొంత ఉదయం పూటనే జరిగింది కాబట్టి పూర్తి స్థాయి మనం అక్కడ సహకరిస్తూ అనేక మంది ముందుకు రావడం, అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయడం వల్ల కొంతమంది చేసుకుంటాం. కొంతమందిని చూసినాం వారు ఆల్రెడీ మళ్ళా తల లెవెల్ వరకు కూడా కంకర మొత్తం మనకు వచ్చేసింది. అంటే నియంత్రణ లేకుండా నడుస్తున్నాయి అనేది మనకు క్లియర్ గా అర్థం ఉంది. తర్వాత ఎక్కడైతే ఈ ప్రాంతాల్లో జరిగింది అక్కడ కూడా అన్ని పూర్తిగా బహుళ అంతస్తులు నిర్మాణం అవుతా ఉన్నాయి, హెవీ గూడ్స్ వెహికల్స్ నడుస్తా ఉన్నాయి. ప్రభుత్వము రవాణా శాఖ ఏం చేస్తా ఉంది, అక్కడ ఏ పరిధి వాహనాలు నడవాలి, ఆ వాహనాల యొక్క పరిధి ఎంత, అవి ఏ సమయంలో నడవాలి. నిజంగా కూడా నో ఎంట్రీ ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఆ ప్రాంతాలను కూడా ఈ గూడ్స్ వెహికల్స్ వచ్చేస్తా ఉన్నాయి. ఏది ఈ టిప్పర్ అనేది, ఈ టిప్పర్ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు హెవీ డ్యూటీ ఉన్నటువంటి చాలా పెద్ద బండ్లు. ఆ ఏ స్థాయి బండ్లు అని అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు, డబల్ ఇంజన్ ఉన్నటువంటి బండ్లు. ఆ బండ్ల వల్లనే ప్రమాదం. అయితే నియంత్రణ తర్వాత ఆ వెహికల్స్ నడిపిస్తున్న వాళ్ళు ఎక్కడ, వాళ్ళకి పూర్తి స్థాయి హెవీ లైసెన్స్ ఉన్నాయా లేదా సాధారణమైనటువంటి లైసెన్స్ నడుస్తున్నాయి, ఇదంతా కూడా రవాణా శాఖ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీఏ దానికి సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా పూర్తి స్థాయి పని చేయనప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం ఇవాళ మనం ఏదో మాట్లాడుతున్నాము, వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తున్నాము, వాళ్ళకు పరిహారం ఇస్తా ఉన్నాము, చేతులు దుక్కుకుంటాం అనే పని మంచిది కాదు. ఆర్టీసీ కానీ లేదా ప్రైవేట్ సంస్థలు ఉన్నటువంటి ఏవైతే గూడ్స్ వెహికల్స్ ఉన్నాయో, ఏవైతే పెద్ద ఎత్తున ఉన్నటువంటి సంస్థలు నడిపిస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కు పూర్తి స్థాయి మరమ్మతులు, దానికి టైం టు టైం ఫిట్నెస్ ఉన్నదా లేదా అని కూడా తెలియదు. టైం టు టైం ఫిట్నెస్ జరిగినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అంటే ఆ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, అంటే అది బండి కంట్రోల్ అయితే లేదా ఫిట్నెస్ లో లేదా, అది ఏ స్థాయిలో ఉంది ఎట్లా ఉంది అనేది సమన్వయం లేనప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అరే కళ్ళారా చూస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి కర్నూలు ప్రమాదం ముందే మరొక ప్రమాదం. నిజంగా ఎవరైతే బాధితులందరికీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ పైన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాలు కొన్ని విషయాలు చాలా ఆచితూచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ జనరల్ గా కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు చనిపోవడం కూడా వింటా ఉన్నాం. 3 అక్కచెల్లెలు చనిపోయి, అలాగే ఒకే కుటుంబానికి సంబంధించిన బస్సు అనే వరకు కుటుంబాలు పూర్తిగా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. పూర్తి జాగ్రత్త. ఇవాళ ఆర్టీసీకే రక్షణ లేదంటే ఎట్లా? ఆర్టీసీ బస్సులో పోతుంటేనే ప్రయాణానికి రక్షణ లేదనేటువంటి పరిస్థితులు అంటే చాలా బాధాకరణం. నిజంగా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వం ఎవరైతే పూర్తి స్థాయిలో పనిచేయాల్సినటువంటి అధికారులు వారు పని చేయనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి, ఇలాంటి తప్పులు జరగడానికి అవకాశం ఉంది. ముందు చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఆర్టీఏ.
ఇప్పుడు నడిపిస్తున్నట్టు ఎవరైతే డ్రైవర్ నడిపిస్తున్నారో ఆ డ్రైవర్కి హెవీ లైసెన్స్ ఉందా లేదా, అనుభవం ఉన్నదా లేదా, ఒకవేళ టిప్పర్ నడపాలి, హెవీ లైసెన్స్ హెవీ ఉన్నటువంటి వెహికల్ నడపాలంటే ఆయన అనుభవం ఎంత ఉండాలి దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేదు చిన్న చిన్న పిల్లలు నేను చూస్తా ఉన్నాయి క్వారీలలో నడిపించేటువంటిది మైనర్ పిల్లలు నడిపిస్తున్నటువంటి క్వారీలలో. అరే ఏంది అనేటువంటి ప్రాంతం ఉందంటే వారు ఏదో కొద్ది దూరం ఏదో నడుపుతున్నారు అనేటువంటి అంశం తప్ప మీరు అన్ని క్వారీలలో చూడండి మైనర్లు పనిచేస్తూ ఉంటారు, లేదా ఏ అనుభవం లేనటువంటి వ్యక్తులు డ్రైవింగ్ చేస్తారు, అనుభవం లేనటువంటి వ్యక్తులు జేసీబీలు నడిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే, ఆయా శాఖల పనితీర యొక్క నిర్లక్ష్యమే. ఆ నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి వైఖరుల మీద సీరియస్గా ఉండి ఎక్కడ జరిగింది ఏం జరిగింది చూడనంత వరకు ఇది సాధ్యమవుతుంటుంది. మనం ఏమవుతుందంటే ఏదో సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అన్ని శాఖలు కానీ అందం కానీ భయభ్రాంతికి గురి చేసి అట్లా ఇట్లా అన్ని మాట్లాడుతున్నాం, తాత్కాలికమే తప్ప మళ్ళీ ఎక్కడికి చేస్తలేదు. అసలు నిజంగా ఇప్పటి వరకు చెప్తా ఉన్నాము, ఏ ప్రభుత్వం మీరు ఆ రోడ్స్ కూడా చూడండి, మీరు అన్ని చోట్ల ఆ ఉన్న డివైడర్, ఆ ఉన్న రోడ్డు మీద మళ్ళీ రోడ్ వేసి ఇక్కడ రోడ్ అయితే ఆ డివైడర్ చాలా చిన్నగా ఉంటాయి. చాలా మీరు హైవే ప్రాంతాలు చూడండి, డివైడర్ చిన్నగా ఉండే వరకు దాని మీద ఇక్కడ నుంచి అక్కడికి వెహికల్ చాలా సునాయాసంగా వచ్చేస్తుంది. ఆపోజిట్ గా వచ్చే డైరెక్షన్ వచ్చేటువంటి వెహికల్ కి ఆపోజిట్ గా వస్తా ఉంది. అలాగే రాత్రి సమయాల్లో డివైడర్ల మీద ఉన్నటువంటి చెట్లు ఇటువైపు అటువైపు ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే బండి తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అక్కడ నుంచి వచ్చే బండి తెలవాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలవాలి, ఆ డివైడర్ ఏ స్థాయిలో ఉందో తెలవాలి. తెలిస్తే తప్ప పూర్తిగా ఇచ్చేసాడు. ఒకవేళ నిజంగా కూడా డివైడర్ చాలా పెద్ద ఎత్తున ఉంటే కొన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే డివైడర్ దాటుకుని ఇటువైపు ఉన్నటువంటి చాలా మీరు ప్రమాదాలు చూడండి, రైట్ సైడ్ ఉన్నటువంటి వెహికల్ పోయి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి రోడ్డు మీదపై ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ సంఘటనలు నిజంగా ప్రభుత్వం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదంలో ఆ బస్సులో ఒక్కొక్కరి పరిస్థితి చూస్తే చాలా అసలు ఊహించినటువంటి పరిస్థితి. అలా కళ్ళలో నీళ్ళు ఆగుతలు, ఒక్కొక్కరు ఉన్నతాన నరక యాతన అనుభవిస్తా ఉన్నారు. మనుషులు లేచే పరిస్థితి లేదు. వారి నడుము లోతు తల మెడ లోతు వరకు కూడా మొత్తం కంకర వచ్చి నిలబడిపోతే వాళ్ళు లబోదిబో అంటున్నారు. నడవలేని పరిస్థితి, బలవలేని పరిస్థితి, బయటకు వచ్చలేనటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే రవాణా శాఖ, ప్రభుత్వం ఉన్నటువంటి వైఫల్యాలు, జరుగుతున్నటువంటి సమస్యలు ఇవన్నింటినీ పసిగట్టాల్సిన అవసరం ఆయా శాఖలకు సంబంధించినటువంటి పనితీరు ఉంది. ఆ శాఖలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఇది చేస్తుంది. అలాగే ఈ బాధితుల పక్షాన కూడా మేము క్లియర్ గా చెప్తాం, భారతీయ జనతా పార్టీ బాధితుల పక్షాన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉండి బాధితులకు తక్షణమే అవసరమైనటువంటి వైద్య సహాయము, తర్వాత వారికి పరిహారాన్ని కూడా వెంటనే ఇవ్వాల్సిన అవసరం. ఏ కంపెనీకి సంబంధించిన వెహికల్ ఉంది, వాళ్ళు ఇప్పటి వరకు దాని మీద ఇలాంటి స్పందన లేదు, వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే దాన్ని పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, రామ్మోహన్ రావు గారు. సార్ కానీ ఇక్కడ చూసినట్లయితే మరి ఇవాళ ఎంపీ ప్రేమ్ గాంధీ గారు మీరు చెప్పండి, మరి ఇక్కడ చూసినట్లయితే ఇవాళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్ని మాత్రం మరి విశ్లేషకులు అంటున్నారు వారు చేసిన కామెంట్స్ అర్ధరహితమని. అంటే ఇక్కడ వికారాబాద్లో ఇక్కడ నేషనల్ హైవే నిర్మించే పనులు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు, నిధులు విడుదలైనా కూడా. ఈ నేషనల్ హైవే ఈ పనులు ఖచ్చితంగా కేంద్రము చూడాలి, చేయాలని మరి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఇక్కడ వాళ్ళు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పనులు అంటే ఆయా సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఒకరిని పరోక్షంగా ఇలాంటి సందర్భంలో ఆ పార్టీ నేషనల్ వాళ్ళని వీళ్ళని పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళని వీళ్ళని అనడం సమంజసమైనటువంటి పని కాదు. జరిగినటువంటి పనికి ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేస్తున్నటువంటి నియమాల మీద చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా లేకుండా వాళ్ళని అంటున్నాం ఎంతవరకు సమంజసం అనేది చేస్తున్నాడు. ప్రమాదాల్లో మృతులు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితులు, చిన్నపిల్లలు ఉన్నారు, వృత్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేకం. అంటే ఇక్కడ టిప్పర్ ఉన్నటువంటి పరిస్థితి ఓవర్ స్పీడ్ ఉన్నంత వరకే జరిగింది. అయితే ప్రతి చోట ఎక్కడైతే రవాణా శాఖ ఆయా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నదో డైవర్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది కూడా జరుగుతలేదు. డైవర్షన్ చేయకుండా ఇంకో వైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఇచ్చేసేటువంటి అవసరం ఉంది. అలాగే చాలా మంది క్షతగతుల్ని ఇంకా సరైనటువంటి వైద్యాన్ని కూడా వాళ్ళని అందించలేదని వింటా ఉన్నాం. అంటే ప్రభుత్వం కూడా దీని మీద కొంత ఇదైతా ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సిన అవసరము ప్రభుత్వ అధికారుల పైన ఉంది. అది లేనప్పుడు ఈ నిర్లక్ష్యం క్లియర్ గా కనబడతా ఉంది. ఉదాహరణకు వేసుకుందాం, ఉప్పల్ ప్రాంతంలో కూడా ఎవరో ఒక గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టరు అనేక సంవత్సరాలు అయింది, పని జరగలేదు. అలాగే ఇంకో చోటు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ఉన్నటువంటి పరిస్థితుల నిర్లక్ష్యం, ఇవన్నీ నిర్లక్ష్యం అంతా కలిసి వచ్చి చివరికి ఏమైతుందంటే అసలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ప్రమాదవశాత్తు పడుతూ ఉన్నారు. గతంలో కూడా ఒక కాంట్రాక్టర్ పిల్లర్ కోసం గుత్త తవ్వి పెడితే రాత్రి ఒక ఫ్యామిలీ మొత్తం పోయేలా పడిపోయింది. ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, అనేక సంఘటనలు ఇట్లున్నాయి. ఈ సంఘటనలు అన్ని పట్ల ఆయా శాఖలు, ఆ యొక్క
ప్రభుత్వాల పూర్తి స్థాయి నిర్వహణ చేయనప్పుడు మాత్రమే ఆ లోపం మీద మనకు కనబడతా ఉంది. అసలు ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు ఫిట్నెస్ ఏడు వరకు ఉంది, ఆ అవతల బండి ఎవరిది, దాని ఫిట్నెస్ చేస్తున్నారా, ఆ డ్రైవర్ మైనరా, ఆ డ్రైవర్ యొక్క పరిస్థితి ఏంది, ప్రభుత్వం అక్కడ ఆ రోడ్డు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు అది ఏదైతే జరిగినటువంటి ప్రాంతానికి ఆనుకున్నటువంటి అనేకమైన బహుళ జాతి అంతస్తుల యొక్క భవనాలు నిలబడతా ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి క్వారీలంతా కూడా దూర దూర ప్రాంతాల వల్ల క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీలు అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అన్అఫీషియల్ గా అవి నడుస్తున్నాయా, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అంటే క్లియర్ కనబడుతుంది. దాన్ని చూడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. అయితే బాధితులు కూడా కొన్ని చిత్రాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. బాధితుల్ని రోడ్డు మీద పడేసిరండి, వారిని కనీసంగా మృతులని కూడా గౌరవించినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అంటే అక్కడ వ్యవస్థ లేదా ఆడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ ఫోటోలు అన్ని చూస్తే ఫుట్పాత్ మీద లైన్ గా వండబెట్టేసారు. కనీసం కింద ఏది లేదు, ఫుట్పాత్ల మీద పడ్డారు. అందరు ఇక్కడ నుంచి ఆడదానికి ఇచ్చేస్తారు. అంటే నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్ పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి, ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ సంబంధిత శాఖలు, ఇవన్నీ శాఖల పనితీరు ఎక్కడ ఏంది అనేది పూర్తి స్థాయి అది లోపం మనకు కనబడుతుంది. ప్రభుత్వ లోపం. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకునేటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో వెంటనే శస్త్రచికిత్స చేసి అత్యవసరంగా వైద్యం చేస్తే బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని క్షణాల వ్యవధిలో ప్రాణాలు బతికేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క సమయాన్ని కూడా మనం వృధా చేసేటువంటి పరిస్థితి. పూర్తిగా ట్రాఫిక్ జాము, ఇష్టానుసారంగా రోడ్లు, ఇక్కడ నుంచి అక్కడ పోయే పరిస్థితులు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితులు, ప్రమాదంలో కొన్ని క్షణాల ముందు కూడా పోతే హాస్పిటల్ పోతే బ్రతికేటువంటి కుటుంబాలు కూడా లేదు. అయితే ఇక్కడ మొత్తంగా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ముందుగా భారతీయ జనతా పార్టీ ప్రేమ్ గాంధీగా నేనైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని గౌరవిస్తున్నాను. చాలా మంది స్వచ్ఛందంగా అధికారులతో సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా ఒక సేవా దృక్పథంతో అనేక మంది ముందుకు వచ్చేటువంటి ఇది హ్యాట్సప్. అంటే ఇట్లా వారు కూడా రావడానికి కారణం ఏంది, ఈ సమయంలో జరిగింది. ఒకవేళ రాత్రి సమయంలో జరిగింటే మనం అంచనా వేయలేమండి, అలాంటి ప్రమాదం జరుగుతుండే. అంటే ఇప్పుడు ఏదేమైనా ప్రభుత్వ నిర్లక్ష్యం మీద క్లియర్ కనబడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చేసి అనేకమైనటువంటి అసలు ఆ క్వారీలు ఎవరివి, ఆ క్వారీల యొక్క పర్మిషన్ ఏంది, ఆ ఏ సమయాల్లో తిరగాలి, అవి ఎప్పుడు తిరుగుతా ఉన్నాయి. జనరల్ గా ఇట్లాంటివన్నీ కూడా నో ఎంట్రీ టైంలో ఈ టైంలో రావద్దు. మన వెహికల్స్ ఎందుకు వచ్చాయి అక్కడ, దాన్ని ఎవరు అలో చేశారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో అవన్నీ తిరుగుతా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇవన్నిటి వెనకాల ఉండి చేస్తున్నారో ఆ నిందితులందరినీ, చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులందరి మీద చట్టపరమైనటువంటి శిక్ష తీసుకోవాల్సిన, చట్టపరమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒకటే కాదు సార్, మనం దేశవ్యాప్తంగా చూస్తే కూడా హైవేలో ఇంత మంచిగా నిర్మించినప్పటికీ కూడా ప్రతిరోజు నిత్యం ఏదో ఒక చోట ఈ యాక్సిడెంట్లు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము. మరి దీనిపై ఏమంటారు మీరు? ఇప్పుడు ప్రత్యక్షంగా దీంట్లో ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే డ్రైవర్ వృత్తిలో ఉన్న వాళ్ళు అతి వేగాన్ని మాత్రం ప్రోత్సహించొద్దు. వారి వెహికల్ యొక్క పరిమితి, దాని ఉన్నటువంటి పరిస్థితి, మీరు ఏ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారు, ఎట్లా వెళ్తా ఉన్నారు, మద్యం తాగి నడపొద్దు. అయితే మద్యం తాగి నడిపినప్పుడు నిర్లక్ష్యంగా జరిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి. అలాగే వాహనం యొక్క పరిస్థితి చూసుకోవాల్సి ఉంది. దాంట్లో ఎంత పరిధి ఉంది, హెవీ లోడ్ వేసే వరకు అది కంట్రోల్ కాదు బండి. అదే ఏవైతే గూడ్స్ వెహికల్స్ ఉన్నాయో, హెవీ లోడ్ వెహికల్స్ ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద వెహికల్స్, కంటైనర్స్, లారీలు, ఏవైతే ట్రక్లు ఉన్నాయో, వాళ్ళ మినిమం పరిస్థితి, లోడ్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, వెహికల్ ఎన్ని టన్నులని సపోర్ట్ చేస్తుంది, ఎంతవరకు చూసుకుంటుంది అనేది ఇది ఆర్టీఏ చూడాల్సినట్టు అవసరం. అయితే ఏదైనా కానీ ప్రజల నిర్లక్ష్యం కూడా మనకు కళ్ళారు కనబడతా ఉంది. అన్ని ప్రమాదాల వెనుక ప్రభుత్వ వైఫల్యం ఎట్లా ఉంటే ప్రజల నిర్లక్ష్యం కూడా అట్లనే ఉంటుంది. ఈడ నేను పూర్తి స్థాయి నిర్లక్ష్యం, ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో లేదా అక్కడ యాజమాన్యం ఉందో, అంటే ఆ యాజమాన్యం ఏ స్థాయిలో ఉందో, ఎందుకంటే వీళ్ళు ఆ ట్రక్ లో ఎంత అవసరం అంతకన్నా మించి అందులో లోడ్ ఉందని కూడా అంటా ఉన్నారు. అది ఎంతవరకు పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అలాంటి జరిగినప్పుడు ఇదైతే ఖచ్చితంగా నిర్లక్ష్యమే. ఇక్కడనే కాదు, భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు అంతా కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ ప్రజల్లో లేకుండా విద్యార్థుల్లో. మనం ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి ట్రక్ విషయము, బస్సు విషయం మాట్లాడుతున్నాం. కానీ రోజు వందలాది మంది పిల్లలు చాలా అంటే హై స్పీడ్ నడపడం వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. డివైడర్లు గుద్దుకొని ఎంతో మంది రోజు అనేక ప్రాంతాల్లో వందలాది ప్రయాణాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వందలాది మంది చనిపోతారు. కానీ కారణం ఏంది, ఓవర్ స్పీడ్. తర్వాత అట్లనే రవాణా శాఖ కూడా కొన్ని చిన్న మరమ్మతులు చేయనప్పుడు ప్రమాదం ఉండేటువంటి పరిస్థితి ఉంది. నేను గత సంవత్సరం కింద ఒక ప్రమాదం చూసిన, నా కళ్ళ ముందర చూసిన. నేను ఇప్పటికీ ఆ ప్రమాదాన్ని మర్చిపోలేకపోతా ఉన్నా. ఉదయం 8:30కు వాళ్ళ పాపని స్కూల్ కి డ్రాప్ చేయడానికి వచ్చిండు ఒక వ్యక్తి. బుల్లెట్ వెహికల్ మీద వాళ్ళ పాపని డ్రాప్ చేసి రిటర్న్ పోతా ఉన్నాడు. ఒక చిన్న కేబుల్
ఏదైతే మన ఇంటర్నెట్ కి వాడేటువంటి కేబుల్ కొంత కిందికి రావడం వల్ల ఆయన తలకి తలిగి ఆయన వెనకాల పడిపోయాడు. వెహికల్ ముందు పోయి వెనకాల పడిపోయిన తర్వాత స్పాట్ లో చనిపోయాడు. వెంటనే తలకి బలమైనటువంటి గాయం కలిగి స్పాట్ లో చనిపోయాడు. అంటే ఈ చాలా చిన్నవి ఈ చిన్న దాని వల్ల కూడా ప్రమాదాలు జరిగి చనిపోయేటువంటి పరిస్థితి. అంటే దీంట్లో అన్ని సంబంధిత శాఖలు ఏ శాఖ ఉంది, నేషనల్ ఇప్పుడు రోడ్స్ కి సంబంధించినటువంటి విషయంలో కేంద్రము ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర రైట్, మరి థ్యాంక్ యూ అండి. ఇవాళ జరిగిన ప్రమాదంపై కొన్ని విషయాలు అయితే మరి చెప్పారు. ఇవాళ డిబేట్లో పాల్గొన్నటువంటి ప్రేమ్ గాంధీ గారికి అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి ఇద్దరికి.